హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే ముందు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇది చాలామంది కామన్గా అడుగుతుంటారు. ఆల్సో మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి, మీకు అసలు రిక్వైర్మెంట్ ఉందా లేదా, అంటే మీ థిన్నింగ్ గ్రేడ్ ఏంటి, మీ డాక్టర్ మీకు ఏ లెవెల్ ఆఫ్ థిన్నింగ్ దాకా ఉందని చెప్పారు, విచ్ ఏరియాస్ యూ వాంట్ టు కవర్. సో అన్ని హెయిర్ గ్రేడ్స్కి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చెయ్యము. సో ఓన్లీ సర్టన్ ఆండ్రోజెనిక్ అలోపేషియా గ్రేడ్స్కి మాత్రమే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రిఫర్ చేస్తాం. సో ఆర్ యూ ఫాలోయింగ్ ఇన్ దాట్ గ్రేడ్ అండ్ మీకున్న థిన్నింగ్కి మీ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారా లేదా, అండ్ వాట్ ఆల్ ఏరియాస్ వీఆర్ గోయింగ్ టు కవర్, ఇవన్నీ చూడాలి. టూ మచ్ ఎర్లీ స్టేజెస్లో చేస్తే రిజల్ట్స్ లాంగ్ టర్మ్ దాకా ఉండవు, అందుకనే ఇది ఇంపార్టెంట్ మీకు తెలుసుకోవాలి. సెకండ్ థింగ్, ఏజ్. మెన్లో లెస్ దాన్ 25 year old వాళ్ళకి యూజువల్లీ వి అవాయిడ్ ఇట్ ఎక్సెప్ట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్, ఎందుకంటే ఇంకా బాల్డింగ్ అవుతూ ఉంటుంది. సో స్టెబిలైజ్ అవ్వలేదు లెస్ దాన్ 25 వాళ్ళకి, అందుకే ఇట్స్ బెటర్ టు వెయిట్ ఎక్సెప్ట్ ఫర్ ఆల్రెడీ హై గ్రేడ్ పీపుల్. థర్డ్ థింగ్, ఓన్లీ థిన్నింగ్ ఉందా ఆర్ హౌ ఆర్ ద ఫాలికల్స్. ఇది మీరు క్లినిక్కి వచ్చినప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు దాని స్కాన్లో మనకు కనిపిస్తుంది. అంటే ఓన్లీ ట్రీట్మెంట్స్ వల్ల, అంటే నాన్ సర్జికల్ ఆప్షన్స్ వల్ల మీకు హెయిర్ గ్రోత్ వస్తుంది అంటే సర్జరీ ఒకవేళ అవసరమా లేదా అని డెసిషన్ తీసుకోవచ్చు. సో అసలు మీకు నాన్ సర్జికల్ ఆప్షన్ బెటరా, సర్జికల్ ఆప్షన్ బెటరా అన్నది మీ డర్మటాలజిస్ట్ని మీట్ అవ్వడం వల్ల తెలుస్తుంది. లాస్ట్ థింగ్, ఆర్ యూ ఫిట్ ఫర్ సర్జరీ. సో మీ రిపోర్ట్స్ లైక్ ఫాస్టింగ్ షుగర్స్ కానీ, కంప్లీట్ బ్లడ్ కౌంట్ కానీ, థైరాయిడ్ ప్రొఫైల్, ఈసీజీ, ఇలా మల్టిపుల్ టెస్ట్స్ ఉంటాయి. సో ఇవి అన్నీ యూజువల్గా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కన్నా ముందు ఇట్స్ అ మైనర్ సర్జికల్ ప్రొఫైల్. సో ఇవన్నీ చేయించడం జరుగుతుంది, ఎందుకంటే మీకు షుగర్స్ ఆల్టర్డ్ ఉన్నా, లిపిడ్స్ ఆల్టర్డ్ ఉన్నా కొన్నిసార్లు సర్జరీ, బికాస్ దిస్ ఇస్ ఎలెక్టివ్, అంటే మనం డేట్ చూస్ చేసుకొని చేసేది కాబట్టి వీ కెన్ స్లైట్లీ పోస్ట్పోన్ ద ట్రీట్మెంట్ వెన్ ఇఫ్ సమ్ టెస్ట్ ఆల్టర్డ్ ఉన్నాయి అంటే. ఇంకొకటి, ఆఫ్టర్ సర్జరీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ రిక్వైర్మెంట్ చాలా మందికి ఉంటుంది. సో మీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా, ఇది కూడా ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది. చాలా కేసెస్లో ఇది చేస్తే మంచిగా చేంజ్ ఉంటుంది, అంటే పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీకు థిక్నెస్ అండ్ ఆల్ కొంచెం బెటర్గా వస్తుంది. ఇంకొకటి, రిజల్ట్స్ ఎలా ఉంటాయి. సో ఆల్వేస్ ఎక్స్పెక్ట్ 60 to 70% కవరేజ్ ఇఫ్ యువర్ డోనర్ ఏరియా ఇస్ గుడ్. సో మీ డాక్టర్ని మీరు ముందు అడగాలి ఎంత కవరేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ ఆల్వేస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ స్లైట్లీ హైయర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్తో, అందుకని మీరు ఒకసారి క్లియర్గా మాట్లాడాలి. సో ఎంతవరకు కవరేజ్ ఉంటుంది, ఏ ఏరియాలో మనకి రిజల్ట్ ఉంటుంది అండ్ ఎంత డెన్సిటీ ఉంటుందని, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డోనర్ ఏరియా. మీ డోనర్ బాగుంది అంటే వీ కెన్ గివ్ యూ అ వెరీ గుడ్ కవరేజ్, ఇట్ కెన్ గో అప్ టు 80%, 90%. కానీ డోనర్ వీక్ ఉంది అంటే దెన్ వీ ఆల్సో హ్యావ్ నో ఆప్షన్. ఆల్దో నవ్ డేస్ మనం బియర్డ్ నుంచి, బాడీ నుంచి కూడా చేస్తున్నాం, బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఆఫ్ కవరేజ్ అండ్ ఎంత డోనర్ ఉంది అని. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ మీరు ఆలోచించాల్సినవి బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. డు నాట్ ఆల్వేస్ జంప్ ఇన్ టు ద ప్రొసీజర్. ప్లీజ్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్ ముందు. ఫస్ట్ అసలు మీకు ఎంతవరకు చేంజ్ ఉంటుంది, ఆర్ యూ ఫిట్ ఆర్ నాట్, అండ్ హౌ ఇస్ ద లాంగ్ టర్మ్ రిజల్ట్ ఆప్షన్ ఫర్ యూ.